హనుమ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఒంగోలు కొత్తపట్నం బస్టాండ్ సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవస్థానంలో విశేష హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శనివారం హనుమ జయంతి సందర్భంగా దేవాలయంలో విశేష పూజా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగిందని, అందులో భాగంగా చిన్ని కృష్ణ బృందం వారు 108 పర్యాయాలు హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారని, అదేవిధంగా 1వ తేదీ ఉదయం మూల విరాట్టుకు అభిషేకాలు, మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ, రాత్రికి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ కాళే వెంకటేశ్వర్లు తెలిపారు. దేవస్థానం పాలకవర్గం సెక్రటరీ పువ్వాడి సురేష్, కోశాధికారి నాళం శివగోవర్ధన్ తదితరుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో దాసరి హరి, విఆర్ఓ పిడుగురాళ్ల చలపతి, ఆలయ పూజారి నెల్లూరు మణికంఠ శర్మ, పలువురు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై జై హనుమాన్. ఒంగోలు కొత్తపట్నం బస్టాండ్ సెంటర్లోని మన అయ్యప్ప స్వామి దేవస్థానం ముందు వేంచేసిన శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారు దేవస్థానం మనకి ప్రతి సంవత్సరంలాగానే హనుమాన్ జయంతి ఈరోజు కూడా ముందుగా హనుమాన్ చాలీసా జరిపించుకుంటున్నాము. ప్రతి సంవత్సరం మనం కన్నుల పండుగ జరిపించుకుంటున్నాం. అలాగనే ఈ సంవత్సరం కూడా అలాగనే జరిపించుకుంటున్నాం. ఈరోజు హనుమాన్ జయంతి ముందుకు రోజుగానే చాలీసా జరిపించుకుంటున్నాము. హనుమాన్ చాలీసా 108 పర్యాయంలో రేపు ఉదయం 6 గంటలకు శ్రీ మూల విరాట్కి అభయాంజనేయ స్వామి వారికి అభిషేకములు 9 రకముల అభిషేకములు ఉంది. తరువాతి అన్న సంతర్పణ కార్యక్రమం ఉంది. భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్ర కాగలని కోరుచున్నాం. మాకు ఈ అవకాశం పెద్దవారు కల్పించి ఇచ్చినందుకు మేము వారికి న్యాయం చేస్తున్నాము. స్వామివారికి ఆంజనేయ స్వామి కానీ అయ్యప్ప స్వామి కానీ ప్రతి కార్యక్రమాలు కన్నుల పండుగ జరిపిస్తున్నాము. మాకు పూర్తిగా సహకారాలు అందిస్తున్న మా అర్చక స్వామి మణికంఠ స్వామి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మేమున్నానని చెప్పి ముందుకు ఉండి నడిపిస్తున్నాడు. అలాగనే మా కమిటీ వారు సెక్రటరీ కానీ పువ్వాడి సురేష్ కానీ, అలాగనే చైర్మన్ కానీ కాళే వెంకటేశ్వర్లు కానీ, మేము సెక్రటరీ ట్రెజరర్ నాలం గోవర్ధను పూర్తి సహకారాలు అందిస్తున్నారు. అలాగనే మాకు ఈ మధ్యకాలంలో కొంచెం ఆరోగ్యం బాగాలేకపోయినా ఈ మధ్య మళ్ళీ వచ్చి దగ్గరుండి దాసరి హరికోటేశ్వరరావు కూడా ఈ భజన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. చాలా సంతోషం. అలాగనే మాకు పూర్తి సహకారాలు అందిస్తున్న భక్తులందరికీ మేము వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మేము కార్యక్రమాలు చేయలేం. ప్రతి ఒక్కరూ మాకు మేము ఉన్నామని చెప్పి ఈ తోడ్పాటు అందిపెట్టి మేము కార్యక్రమాలు చేసుకుంటున్నాము. రేపు ఉదయం 6 గంటలకే భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలైతే 6 గంటలకే రావాలి. మరి తప్పకుండా అభిషేకాలు మాకు లేట్ అవుతాయి కాబట్టి ఎండాకాలం ఎక్కువగా ఉంది. అందుకని 6 గంటలకి వస్తే 10-10:30 అవుద్ది అభిషేకాలు అయిపోయేకి. 11 గంటలకి అన్నసంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్ర కాగలని కోరుచున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై हनुमान, जय जय हनुमान। ज्ञान गुण सागरा जय कपि सजीव
महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कानन कुंडल कुंजिता केसा आधवज्र और ध्वजा विराजे कांधे मूंज जनेऊ साजे विद्यावान गुणी यत चातुर राम काज करिवे को हातुर सूक्ष्म रूप धरि सियाये गीता विकट रूप धरि नंद जरावा सम्माने रामचंद्र के काज सवारे सजीवन लखन जियाए श्री रघुवीर शिव राये शास्त्र वदन तुमरो यश गावै अस गई श्रीपति कंठ लगावै नारद शारद सहिता यम गंभीर दिक्पाल जहाते कवि को निरतै सकै गाते तुम कुमर मंत्र वेशन माल लंक सुर सदर जान यु सहस्र जन्म भालो लीलो ताहि मधुर कल जानो द्वारे तुम गवारे होत्र गगन पेटारे सब सला तुम्हारे शरणा तुम रक्षे को डरना महावीर जपना नसेनो करे से मेरा जपत वीर संत से नाम गावे।